Hi, this is Saujanya. Welcome to 9 PM News Junction. ధరణి పోర్టల్ పై నేతలతో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. రేపటి నుంచి హైదరాబాద్ లో 25% సిటీ బస్సులు తిరిగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇల్లే ప్రధాన ఎజెండాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోకి వెళ్తామన్నారు బండి సంజయ్. సింగర్ ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేపటి నుంచి విచారణ ప్రారంభించనుంది ఎన్సీబీ. ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. రేపటి నుంచి గ్రేటర్ రోడ్లపైకి సిటీ బస్సులు 25% సర్వీసులు నడపాలని నిర్ణయం. పేదల సొమ్ముతో ఖజానా నింపుకోవాలనుకోవట్లే, లీడర్లు ముందుండి ఆస్తులు అప్డేట్ చేయించాలన్న సీఎం. ఇంటర్లో మహనీయుల పాఠాలు తొలగించొద్దు, నిరసనలతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం. ఒకే దేశం ఒకే రేషన్ అమలుకు సిద్ధమైన రాష్ట్రం, మరో 2500 కోట్ల లోన్కు కేంద్రం ఓకే. గ్రేటర్ పరిధిలో సంజయ్ పాదయాత్రకు ప్లాన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లే ఎజెండా అన్న బీజేపీ. కేసీఆర్ కుట్రతోనే ఏపీ ప్రాజెక్టులకు సహకారం, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేశామన్న ఉత్తమ్. మళ్లీ సీరియస్ గా ఎస్పీ బాలు ఆరోగ్యం, ఎక్మో సపోర్ట్ అందిస్తున్నామని హెల్త్ బులెటిన్. ఆరోగ్యంపై జనమంతా ఫోకస్ పెట్టాలన్న మోడీ, హెల్దీ లైఫ్ పై కోహ్లీ సహా ప్రముఖులతో చిట్ చాట్. రేపు ఎన్సీబీ ముందు హాజరు కానున్న రకుల్, రియా బెయిల్ విచారణ 29కి వాయిదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందంటూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది చెన్నై ఎంజీఎం హాస్పిటల్. ఎక్మో, వెంటిలేటర్ సపోర్ట్ తో ట్రీట్మెంట్ చేస్తున్నామని ప్రకటించింది. ఎస్పీ బాలును స్పెషలిస్ట్ డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని బులెటిన్లో తెలిపింది. గత వారం రోజుల నుంచి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ద్రవరూప ఆహారం తీసుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా అనారోగ్యం తిరగబెట్టింది. త్వరలోనే హాస్పిటల్ నుంచి తిరిగి వస్తున్నారని అభిమానులంతా ఆశించారు. అయితే ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు డాక్టర్లు. ఆగస్టు 5న కరోనా బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం 40 రోజులుగా చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. కొద్దిసేపటి క్రితం కమల్ హాసన్ హాస్పిటల్కు వెళ్లి బాలు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. உயிர் காக்கும் கருவிகள் அது இயங்கிட்டு இருக்கு. அவங்கெல்லாம் அவர்கள் நம்பும் இறைவனை வேண்டிக் கொண்டிருக்கிறார்கள். நலமாக இருக்கிறாருன்னு சொல்ல முடியாதுங்க, ஆனா கிரிட்டிக்கலா இருக்காருங்க. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో రూపొందించిన కొత్త చట్టాల ఫలితాలు చివరి గుడిసె వరకు అందేలా చూడటమే తమ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 100% ప్రజలే కేంద్ర బిందువులుగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చట్టాలు తెచ్చామన్నారు. కొత్త చట్టాల అమలు కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు 24 గంటలు శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. కొత్త చట్టాలను పక్కాగా అమలు చేసి వాటి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడటమే సర్కార్ లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మేయర్లతో క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు సీఎం. రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పనపై నేతలతో చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న నివాస స్థలాల, భూ సంబంధిత సమస్యల పరిష్కారంపైనే మాట్లాడారు. మున్సిపాలిటీల పరిధిలో ఇండ్లు, ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లు, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు సీఎం.
నిరుపేదలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చట్టాలు పక్కాగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు అధికారులదేనని అన్నారు కేసీఆర్. భూములను క్రమబద్ధీకరించడం ద్వారా పేదల నుంచి వచ్చే పైసలతో ఖజానా నింపుకోవాలని ప్రభుత్వం చూడటం లేదన్నారు. ధరణి పోర్టల్ పూర్తి స్థాయిలో తయారయ్యే లోపే ప్రజలు ఎదుర్కొంటున్న భూములు, ఆస్తుల సమస్యలు గుర్తించి వాటికి విధానపరమైన పరిష్కారాలను సూచించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, పల్లెల్లోని నిర్మాణాలు, ఇండ్లు, ఆస్తుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయేతర భూములకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుందన్నారు సీఎం. ధరణి వెబ్ పోర్టల్లో పేదల ఆస్తులకు రక్షణ దొరుకుతుందన్నారు. నోటరీలు, జీవో 58, 59 ద్వారా పట్టాలు పొందిన లబ్ధిదారులకు, దశాబ్దాలుగా ఇండ్లు కట్టుకుని నివసిస్తున్న పేదలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయన్నారు. ఎన్ని పనులున్నా రద్దు చేసుకుని ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల వారీగా తిరుగుతూ ప్రజల ఆస్తుల వివరాలు సేకరించి ఆన్లైన్లో పొందుపరిచేలా చూడాలని సూచించారు సీఎం. సమావేశంలో తమ నియోజకవర్గంలోని నివాస స్థలాలు, ఇండ్లు, ఆస్తులకు సంబంధించి దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు ప్రజాప్రతినిధులు. సమస్యలను విన్న సీఎం తక్షణమే పరిష్కారానికి విధి విధానాలు రూపొందించాలని సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా పెద్ద ఎత్తున ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టాలని నేతలకు సూచించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్సీ ఎన్నికలున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఓటర్ నమోదు ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు కేటీఆర్. అక్టోబర్ 1 నుంచి జరగబోయే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 1 నుంచి జరిగే గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ఏ గెలిచిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు దివాళా తీశాయని అన్నారు కేటీఆర్. ప్రజల్లోకి పోయేందుకు వారికి ఎజెండా దొరకని పరిస్థితి ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తల బలం ఉందని, వీరిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు మంత్రి కేటీఆర్. అక్టోబర్ 1వ తేదీన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా తమ తమ కుటుంబాలతో సహా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు నమోదు అక్రమాస్తుల కేసులో ఒకరు, అవినీతి కేసులో మరొకరిని సుదీర్ఘంగా విచారించింది ఏసీబీ. ఏసీపీ నరసింహారెడ్డి రోజంతా విచారించి కోర్టు ముందు హాజరుపరచడంతో 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అటు మెదక్ మాజీ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా 5 నిందితుల 4 రోజుల కస్టడీ ముగిసింది. దీంతో వీరికి మరో 14 రోజులు రిమాండ్ విధించారు. అక్రమాస్తుల కేసులో నిన్న అరెస్ట్ అయిన ఏసీపీ నరసింహారెడ్డిని ఉదయం నుంచి సాయంత్రం దాకా బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో విచారించారు. నిన్న గుర్తించిన 70 కోట్లతో పాటు మరిన్ని ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. విచారణ సందర్భంగా 2 బ్యాంక్ లాకర్లపై కూపీ లాగారు ఏసీబీ అధికారులు. బినామీలు, రాజకీయ నాయకుల సంబంధాలపై ప్రశ్నించారు. అక్రమాస్తుల వ్యవహారంలో ఇంకా డిపార్ట్మెంట్లో ఎవరికైనా సంబంధాలున్నాయని అడిగారు. అయితే విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. ఏసీపీ నరసింహారెడ్డికి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేశారు ఏసీబీ అధికారులు. లాకర్లో 300 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శంకరపల్లిలో ₹1 కోటి విలువైన భూములున్నట్లు గుర్తించారు. రేపు ఎస్బీఐ బ్యాంక్ లాకర్ను ఓపెన్ చేయనున్నారు. విచారణలో సహకరించకపోవడంతో కింగ్కోటి హాస్పిటల్లో కరోనా టెస్టు, ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఏసీబీని కస్టడీకి తీసుకుంటేనే మరింత సమాచారం రాబట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై 2 రోజుల్లో ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలున్నాయి. మెదక్ జిల్లా మాజీ అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ కేసులో కస్టడీ విచారణ ముగిసింది. ఈ కేసులో మొత్తం 5 నిందితులను 4 రోజుల పాటు విచారణ చేశారు. విచారణలో భాగంగా నగేష్ కేసులో 6 బినామీల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న స్టాంప్ అండ్ రిజిస్టర్ శాఖ లెటర్పై ఏసీబీ క్లారిటీ తీసుకున్నట్లు సమాచారం.
మెదక్ నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తిలోని నిషేధిత జాబితాలో ఉన్న 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ కోసం 1,12,00,000 లంచం ఇచ్చారని ఏసీబీ గుర్తించింది. కేసులో ఇప్పటికే పలు డాక్యుమెంట్లను, బ్యాంక్ చెక్స్, సేల్ అగ్రిమెంట్లు, కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఏసీబీ స్వాధీనం చేసుకుంది. వాటి ఆధారంగానే కోర్టు ఆర్డర్స్తో 4 రోజుల పాటు విచారణ చేసింది. నగేష్ తో పాటు ఆర్డీఓ, జూనియర్ అసిస్టెంట్లను విడివిడిగా ఇంటరాగేషన్ చేసి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ముగ్గురు స్టేట్మెంట్ ఆధారంగా పై అధికారులను 3 రోజుల్లో నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేసింది. నాలుగు రోజుల విచారణలో నగేష్ బ్యాంక్ లాకర్లు, ఆస్తులు, భూ వివాదాలపై పలు ప్రశ్నలు ఏసీబీ నగేష్ తో అడిగినట్లు సమాచారం. రికవరీ చేసుకున్న ఎవిడెన్స్ ముందుంచినా నగేష్ తనకేమీ తెలియదని, ప్రమోషన్ లిస్టులో ఉన్న తాను అలా చేయనని బుకాయించినట్లు తెలుస్తోంది. 4 రోజుల కస్టడీలో దాదాపు 50 మందికి పైగా సాక్షులు, పలువురు కింది స్థాయి ఉద్యోగులను ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఆ తర్వాత 5 నిందితులకు జరిపిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో 5 14 రోజుల పాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఎన్కౌంటర్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మృతదేహాలకు రీపోస్ట్ మార్టం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కుటుంబ సభ్యుల నుంచి డెడ్ బాడీస్ కలెక్ట్ చేసుకుని కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీజ్ చేయాలని ఎస్పీని ఆదేశించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చెన్నాపురం దగ్గర జరిగిన ఎన్కౌంటర్ పై విచారణ జరిపింది హైకోర్టు. ఎన్కౌంటర్ పేరుతో ముగ్గురిని కాల్చి చంపారని ఆరోపిస్తూ పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్య కేసు నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం తరఫు న్యాయవాది రఘునాథ్ వాదించారు. మృతదేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో శవ పరీక్ష జరిపించాలని కోరారు. కోర్టుకు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఏంటంటే తెలంగాణలో గతంలో ఆంధ్రప్రదేశ్ అయినటువంటి రాష్ట్రంలో ఎన్కౌంటర్లు అంటే ఏంటి, ఎన్కౌంటర్లు అంటే ఎట్లా బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతాయనేటటువంటిది ఈరోజు ఫస్ట్ కోర్టు బెంచ్, డివిజన్ బెంచ్కి తెలియజేయడం జరిగింది. ప్రధానంగా రిట్ పిటిషన్లో మేము కోరింది ఏంటంటే ఈ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వ్యక్తుల మీదే కేసు నమోదు చేయడం ఏంటి, ఇది రాజ్యాంగ విరుద్ధము, జీవించే హక్కుకు విరుద్ధం అనేటటువంటిది ప్రధానంగా ఆర్టికల్ 21కు విరుద్ధం అనేటటువంటిది మేము తెలియజేయడం జరిగింది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు 25 మందిని బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపేసింది తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు అదే పర్వాన్ని మొదలుపెట్టింది. నెల రోజులు కూడా గడవలేదు, ఇప్పుడు ఒక 8 మందిని పొట్టను పెట్టుకున్న వైనం మనకు కనపడతా ఉంది. పోలీసులకు ఎవరైనా నేరం చేస్తే తుపాకులు పట్టుకొని ఉండవచ్చు, నేరాలకు పాల్పడి ఉండవచ్చు, కానీ వాళ్ళను చంపేసి ఎన్కౌంటర్ అని ప్రకటించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని పౌర హక్కుల సంఘం అడుగుతా ఉంది. ఇప్పటికే మృతదేహాలకు పోస్ట్ మార్టం చేసి కుటుంబ సభ్యులకు అందించామన్నారు అడ్వకేట్ జనరల్. దీనిపై స్పందించిన న్యాయస్థానం కుటుంబ సభ్యుల నుంచి డెడ్ బాడీస్ కలెక్ట్ చేసుకుని కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీజ్ చేయాలని ఎస్పీని ఆదేశించింది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ ఫోరెన్సిక్ నిపుణులతో పోస్ట్ మార్టం జరపాలని సూచించింది. పోస్ట్ మార్టం మొత్తాన్ని వీడియో తీసి సీల్డ్ కవర్లో రిపోర్ట్ అందించాలని కోరింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది. నిన్న రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 3 మావోయిస్టులు చనిపోగా మరికొంతమంది తప్పించుకున్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఒక 8mm రైఫిల్, పేలుడు పదార్థాలకు సంబంధించిన ఓ కిట్ స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు ఎంటర్ అయ్యారన్న సమాచారంతో 2 నెలలుగా నిఘా పెంచిన పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇంటర్ సిలబస్ తగ్గింపుపై స్పందించింది ప్రభుత్వం. జాతీయవాదులు, సంఘ సంస్కర్తల సిలబస్ తొలగించొద్దని ఇంటర్ బోర్డును ఆదేశించారు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. కరోనా ఎఫెక్ట్తో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ లో 30% వరకు తగ్గిస్తున్నట్లు 2 రోజుల క్రితం ప్రకటించారు. అందులో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, పెరియార్ రామస్వామి, నారాయణ గురు వంటి సామాజిక ఉద్యమకారుల చరిత్రను తొలగించడం వివాదాస్పదంగా మారింది. వీటితో పాటు గాంధీయిజం, సోషలిజం, కమ్యూనిజం, బుద్ధుని బోధనలు, ఆర్టీఐ తదితర కీలక అంశాలను ఇంటర్ సిలబస్ నుంచి తీసేశారు. దీనిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థి, దళిత, బహుజన సంఘాలు ఆందోళనకు దిగాయి.
మేధావులు ప్రొఫెసర్లు కూడా ఇంటర్ బోర్డు చర్యపై మండిపడ్డారు. దీంతో జాతీయవాదులు సంఘ సంస్కర్తల సిలబస్ తొలగించొద్దని ఇంటర్ బోర్డును ఆదేశిస్తూ విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులిచ్చారు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఒక్కో తీగను లాగుతోంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. రేపటి నుంచి అసలు ఎంక్వైరీ షురూ కానుంది. టాప్ యాక్టర్స్ ను ఒక్కొక్కరిని విచారణ మొదలు కానుంది. ఇవాళ కూడా కొందరు నటుల్ని ప్రశ్నించారు ఎన్సీబీ అధికారులు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో రేపటి నుంచి కీలక విచారణ జరగనుంది. రేపు రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొన్ మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను ప్రశ్నించనున్నారు ముంబై ఎన్సీబీ అధికారులు. నిజానికి రేపు దీపికా పదుకొన్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను 26న వస్తానని ఎన్సీబీకి లెటర్ పంపిందామె. సినిమా షూటింగ్ కోసం గోవాలో ఉన్న దీపిక ఇవాళ ముంబై చేరుకుంది. ఈ సాయంత్రం పనాజీ నుంచి ముంబై వెళ్లింది దీపిక. ఇక బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ ముంబై చేరుకుంది. సినిమా షూటింగ్ కోసం గోవాలో ఉన్న సారా ఈ సాయంత్రం పనాజీ నుంచి ముంబై వచ్చింది. డ్రగ్స్ కేసులో సారా అలీఖాన్ కు ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నిన్ననే సమన్లు ఇచ్చారు. 26న సారా ఎన్సీబీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంది. దీంతో ఇవాళే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ముంబై వచ్చింది. సారాతో పాటు ఆమె తల్లి అమృతా సింగ్ ముంబై తిరిగొచ్చారు. మరోవైపు ముంబైలోని రకుల్ ప్రీత్ సింగ్ ఇంటికి ఎన్సీబీ అధికారులు వెళ్లారు. తనకు సమన్లు అందలేదని రకుల్ ప్రీత్ సింగ్ లీగల్ టీం చెప్పింది. అయితే ఆమెను అనేక రకాలుగా కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించినా ఆమె స్పందించలేదని ఎన్సీబీ అధికారులు చెప్పారు. దీంతో ఇవాళ నేరుగా ఆమె ఇంటికెళ్లి సమన్లు ఇచ్చారు. తర్వాత తనకు నోటీసు వచ్చినట్టు రకుల్ అంగీకరించింది. దీంతో రకుల్ ప్రీత్ రేపు ఎన్సీబీ ముందు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ కంబాటా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ బిజినెస్ మేనేజర్ శృతి మోడీలను ప్రశ్నించారు ఎన్సీబీ అధికారులు. ఉదయం వీరిద్దరూ ఎన్సీబీ ఆఫీసుకు వెళ్లగా సాయంత్రం వరకు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. అలాగే టీవీ నటులు అబిగేల్ పాండే, సనం జోహార్లను కూడా ఎన్సీబీ అధికారులు వరుసగా రెండో రోజు ప్రశ్నించారు. మరోవైపు కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ లో పనిచేసే క్షితిజ్ రవిప్రసాద్ కు కూడా ఎన్సీబీ ఇవాళ నోటీస్ ఇచ్చింది. ఇక సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి, ఆమె బ్రదర్ షోవిక్ చక్రవర్తిల బెయిల్ పిటిషన్లపై విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది బాంబే హైకోర్టు. మరోవైపు కంగనా బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన విచారణ రేపటికి వాయిదా పడింది. ఫిట్ ఇండియా ఏజ్ ఫిట్నెస్ ప్రోటోకాల్స్ ప్రోగ్రాం లాంచ్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, క్రీడాకారులు యాక్టర్ మిలింద్ సోమన్, న్యూట్రిషన్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్ ఆన్లైన్ కన్జర్వేషన్ లో పాల్గొన్నారు. ప్రతి ఏజ్ గ్రూప్ లోనూ ఫిట్నెస్ పై ఫిట్ ఇండియా డైలాగ్ ఫోకస్ చేస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఫిట్ ఇండియా ఏజ్ అప్రోప్రియేట్ ఫిట్నెస్ ప్రోటోకాల్స్ ప్రోగ్రామ్ ను మోడీ లాంచ్ చేశారు. ఒక ఏడాదిలోనే ఫిట్నెస్ మూవ్మెంట్ ప్రజా ఉద్యమంగా మారిందని చెప్పారు. దేశంలో ఫిట్నెస్, ఆరోగ్యంపై అవగాహన క్రమంగా పెరుగుతోందని చెప్పారు. యోగా, ఎక్సర్సైజ్, వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రజా జీవితంలో భాగంగా మారాయని చెప్పారు. ఫిట్ ఉండడం ఊహించినంత కష్టమేమీ కాదన్నారు. ప్రతిరోజు అరగంట పాటు కసరత్తు చేయాలని సూచించారు. एक साल के भीतर भीतर ये फिटनेस मूवमेंट ऑफ पीपल भी बन चुका है और मूवमेंट ऑफ पॉजिटिविटी बन चुका है. देश में हेल्थ और फिटनेस को लेकर निरंतर अवेयरनेस में बढ़ोतरी होती चली जा रही है. కాన్ఫరెన్స్ లో భాగంగా ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీతో మాట్లాడారు మోడీ. ప్లేయర్ల ఫిట్నెస్ కు సంబంధించిన యోయో టెస్ట్ గురించి మోడీ అడగ్గా కోహ్లీ వివరించారు. 20 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని బీప్ ఆధారంగా కొట్టడమే యోయో టెస్ట్ అని కోహ్లీ చెప్పారు. और मैं सबसे पहले मैं ही जाके भागता हूँ और ये कंडीशन है कि अगर मैं भी फेल हो जाऊंगा तो सिलेक्शन के लिए मैं भी अवेलेबल नहीं हूँ. तो आई थिंक ये सिस्टम और ये कल्चर सेट करना बहुत जरूरी होता है और उससे क्या होता है सर, ओवरऑल एक जो फिटनेस लेवल है टीम का बढ़ेगा. आज की डेट में हमारी फिटनेस की वजह से हम वो जरूरी समय में उस चीज को कैपिटलाइज कर पा रहे हैं और हमारे रिजल्ट्स उसी तरीके से आ रहे हैं. तो एक सर बेंचमार्क आई थिंक एलीट स्पोर्ट्स में होना जरूरी है. యాక్టర్, ఫిట్నెస్ ప్రమోటర్ వయసు గురించి ప్రశ్నించారు మోడీ. మిలింద్కు 55 ఏళ్లంటే తాను నమ్మలేకపోతున్నానన్నారు మోడీ. ఫిట్నెస్ విషయంలో తన తల్లే తనకు ప్రేరణ అని మిలింద్ సోమన్ చెప్పారు. ఆమె ఇప్పుడు 81 ఏళ్లని, ఆమె వయసుకు చేరేసరికి ఇంతే యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటున్నానని మిలింద్ సోమన్ తెలిపారు. हमारे देश में ऐसा ट्रेडिशन और कल्चर नहीं है कि सबको
फिट रहने के लिए एक एफर्ट करना जरूरी है, मेहनत करना जरूरी है। अभी लोगों के समझ में आ रहा है कि हेल्थ के लिए और फिट रहने के लिए एक मेहनत करने की जरूरत होती है। तो दिस इज ये तो बहुत ही अच्छी बात है जो फिट इंडिया मूवमेंट फैला रही है। ఫిట్ ఇండియా ఏజ్ అప్రోప్రియేట్ ఫిట్నెస్ ప్రోటోకాల్స్ ప్రోగ్రామ్ ను యువజన క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహించింది. క్రీడా మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పారాలింపియన్ దేవేంద్ర జుజురియా, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ రుజుతా దివేకర్ లాంటి వారు పాల్గొన్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత తీన్మార్ వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.